గత ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను ఆదుకోలేదని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. డబుల్ ఇంజిన్ సర్కార్లో పోలవరం పనుల్లో ప్రగతి కనిపిస్తుందని తెలిపారు. పోలవరం పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు నిర్వాసితులను కూడా కలుస్తారని చెప్పారు మంత్రి. 2025 నాటికల్లా ప్రాజెక్టు పూర్తయ్యేలాగా పనులు జరుగుతున్నాయని తెలిపారు నిమ్మల. ఇప్పుడు మళ్ళీ మూడవసారి అంటే ఈ కూటమి ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆ వర్క్స్ ఎంతవరకు జరుగుతున్నాయనే దాని మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి వర్క్స్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు కూడా ఎందుకంటే ధన్యవాదాలు, ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ₹1 మరి నిర్వాసితులకు అందలేదు. ఒక అర్బస్తా సిమెంట్ పని కూడా కాలనీకి చేయలేనిటువంటి స్థితిలో మొన్న 2017లో 800 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చారు. మళ్ళీ మొన్న 2025 జనవరి మరి ఫస్ట్ వీక్ లోనే మళ్ళీ 830 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అంటే నిర్వాసితులకు అందినటువంటి సాయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే, మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మరి ఇచ్చింది 0 అనేటువంటి భావనతో ఇవాళ నిర్వాసితులు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని కలిసి కృతజ్ఞతలు కూడా చెప్పబోతూ ఉన్నారు.